దేశవ్యాప్తంగా అదేవిధంగా రాష్ట్రంలో కూడా రైతులను ఎప్పటికప్పుడు చైతన్యపరుస్తూ వాతావరణ పరిస్థితులలో ప్రస్తుతం ఏర్పడి ఉన్న వాతావరణ పరిస్థితులలో ఆషాఢ మాసం సందర్భంగా మన కాసం ఫ్యాషన్స్ కిలో చీరలు కొనండి, అరకిలో చీరలు ఉచితంగా పొందండి. కేంద్ర వ్యవసాయ శాఖ, రాష్ట్ర వ్యవసాయ శాఖ సంయుక్తంగా అనేక రైతు మేళాల ద్వారా, రైతు వేదికల ద్వారా వ్యవసాయం పైన రైతులను చైతన్యపరుస్తున్న కార్యక్రమాలు అనేకం చూస్తున్నాం. అయితే దేశంలో వాతావరణ పరిస్థితులు అనుకూలించినప్పుడు, సరైన వర్షాలు లేనప్పుడు రైతులు ఏ రకంగా వ్యవసాయ మార్పిడి చేసుకోవాలి, లాభసాటి పంటలను ఏ రకంగా ఎంపిక చేసుకోవాలి, మేలైన విత్తనాలను ఏ రకంగా ఎంపిక చేసుకోవాలి, వాటిని శుభ్రపరచుకోవాలనే విషయాలను ఈరోజు మనం ఈ రైతు విత్తన మేళ ద్వారా నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. ప్రధానంగా ఎలినినో ప్రభావం వలన దేశవ్యాప్తంగా తీవ్రమైన వర్షాభావ పరిస్థితులు ఉన్నాయి. ఒక 3-4 రాష్ట్రాలు తప్ప మిగతా అన్ని రాష్ట్రాలలో కూడా కరువు పరిస్థితులు నెలకొని ఉన్నాయి. నదులలో, వాగులలో, వంకలలో, చెరువులలో, కుంటలలో నీళ్లు లేని పరిస్థితి, భూగర్భ జలాలు కూడా గణనీయంగా ఇంకిపోయిన పరిస్థితి. ఈ పరిస్థితులలో రైతు మనుగడ సాధించాలి, రైతు వ్యవసాయం చేయాలి, తన జీవనోపాధి కొరకు, సమాజం కొరకు, కుటుంబం కొరకు ఆయన నిలబడాలి అంటే ఏ రకమైన పంటలు వేసుకోవాలనేది కూడా ఈ రైతు వేదికల ద్వారా, రైతు విత్తన వేదికల ద్వారా ఒకవైపు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వివిధ పంటలకు సబ్సిడీలు ఇస్తున్నారు, ఫార్మ్ మెకనైజేషన్ కొరకు కూడా సబ్సిడీలు ఇస్తున్నారు, అదేవిధంగా పంటలకు విత్తనాలకు కూడా సబ్సిడీ ఇస్తున్నారు, ఎరువుల పైన సబ్సిడీ ఇస్తున్నారు. దాంతో పాటుగా రుణమాఫీ చేస్తున్నాం, రైతు పెట్టుబడి సాయం, రైతు భరోసా ద్వారా పెట్టుబడి సాయం చేస్తున్నాం, రైతు పండించిన సన్న రకాలను కూడా ప్రభుత్వం కొనుగోలు చేస్తున్నారు. ఇన్ని రకాలుగా ప్రోత్సాహం ఇచ్చిన తర్వాత కూడా వ్యవసాయం లాభసాటిగా ఉండడం లేదు. కారణం ఏంటంటే, ఒక మాటలో చెప్పాలంటే పంట చేతికి వచ్చే సమయానికి అకాల వర్షాలు కావచ్చు, అకాల వర్షాల వల్ల కావచ్చు, లేకుంటే వాతావరణ పరిస్థితుల వల్ల కావచ్చు, పంట చేతికి రావడం లేదు. పంట చేతికి వచ్చిన మార్కెట్లో దానికి సరైన మద్దతు ధర లభించడం లేదు. రైతు పెట్టే పెట్టుబడికి కేంద్ర ప్రభుత్వం ప్రకటించే మద్దతు ధర పొంతన లేదు. స్వామినాథన్ కమిషన్ ఇచ్చిన నివేదిక ఆధారంగా పెట్టుబడి మొత్తము దాని మీద 50% ప్రాఫిట్, 1.5% చొప్పున మద్దతు ధర ఇవ్వాలని స్వామినాథన్ కమిషన్ సిఫార్సు చేసింది. నాకు తెలిసి 1 ఎకరంలో వరి సాగు చేయాలి అంటే ఈ రోజున్న ఖర్చులను బట్టి 20,000 నుంచి 25,000 రూపాయలు అవుతుంది అనుకుంటారు. ఏమంటే 30,000 కాదులే కానీ 20,000 నుంచి 25,000 అవుతుంది. 25,000 పెట్టుబడి ప్లస్ దాంట్లో 50% అంటే 12,500. కనీసము వరికి మద్దతు ద్వారా క్వింటాలకు ఆ లెక్కన ఎంత ఉండాలి అంటే 4,000 ఉండాలి. 4,000 రూపాయలు వరికి క్వింటల్కి మద్దతు ధర ఇస్తే అది గిట్టుబాటు అవుతుంది. మనం ఇచ్చే ఇన్పుట్ సబ్సిడీ రైతుకు అర్థం కావడం లేదు. మనం యూరియా మీద సబ్సిడీ ఇస్తున్నాం, డిఏపి మీద సబ్సిడీ ఇస్తున్నాం, విత్తనాల పైన సబ్సిడీ ఇస్తున్నాం, ఫ్రీ కరెంట్ ఇస్తున్నాం, రైతు భరోసా ఇస్తున్నాం. ఇవన్నీ కూడా సబ్సిడీల రూపంలో, సాగునీరు విషయంలో, ఫ్రీ పవర్ విషయంలో రైతుకు ఎకరానికి లేదంటే దాదాపుగా 15,000 నుంచి 20,000 రూపాయల వరకు వెళ్తున్నది. కానీ అది పరోక్షంగా వెళ్తుంది, అది రైతుకు అర్థం కావడం లేదు. ప్లస్ రైతుకి ఏమైనా నిర్ణయించిన తర్వాత కూడా లాభం అవుతుందంటే రైతు కూడా లాభం అయితే లేదు. రైతును కూడా తప్పుపట్టడానికి ఏమాత్రం అవకాశం లేదు. 1 ఎకరంలో వరి పండిస్తే మంచిగా చేస్తే 20 నుంచి 25 క్వింటాలు అవుతుంది. మంచిగా చేస్తే 40 బస్తాల దిగుబడి వస్తే 24 నుంచి 25 క్వింటాల
ధాన్యం అవుతుంది. 25 క్వింటాలు అయినా కూడా ఇప్పుడు రేటుకు 50,000 కూడా రాదు. ఆ రకంగా రైతు దాదాపు 4 నెలలు పొలంలో పనిచేస్తే, కుటుంబం అంతా పనిచేస్తే ఆయన కూలి ఇట్టేది, పంట దిగుబడి ఆయనకు లాభసాటిగా ఉండదు. కాబట్టి ఏ పంటలైతే కాస్తో కూస్తో లాభసాటిగా ఉంటాయో, ప్రధానంగా ఆరుతడి పంటలు. మనం ఒకప్పుడు మా చిన్నప్పుడు, ఇప్పుడు ఈ పిల్లలకి ఏమి పాపం ఫీల్డ్ స్టడీ ఏముందో నాకు తెలియదు, కానీ మా చిన్నప్పుడు ఒక ఎకరం ఉంటే ఎకరంలో టమాటా, ఒక 5 గుంటలలో టమాటా వేసేది, ఒక 5 గుంటలలో ఉల్లిగడ్డ వేసేది, ఒక 10 గుంటలలో మిరపకాయ వేసుకునేది, ఒక అరెకరంలో 10 చేను వేసుకునేది, ఇంకెక్కువ ఉంటే ఒక ఎకరంలో పెసర్లు వేసుకునేది, ఇంకో ఎకరంలో కందులు వేసుకునేది, ఇంకా ఎక్కువ ఉంటే వరి సాగు చేసుకునేది. ఇప్పుడు ఆ చిరుధాన్యాలు పండించే పరిస్థితులు ఇప్పుడు పోయింది. ఏవైతే ఎక్కువ ప్రోటీన్స్ ఇస్తాయో, ఏవైతే ఎక్కువ ఆరోగ్యానికి ఉపయోగకరంగా ఉంటాయో ఆ పంటలు మనం పండించడం లేదు. ఆరోగ్యానికి ఉపయోగంగా ఉండే పంటలు పండించలేకపోతున్నాం. రైతుకు పెట్టిన పెట్టుబడి వచ్చే కమర్షియల్ క్రాప్స్ పండించలేకపోతున్నాం. దీనిపైన వ్యవసాయ శాఖ చాలా సీరియస్ గా ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంది. ఇవాళ 5,000 ఎకరాలకు ఒక క్లస్టర్ గా నిర్ణయించి మనం ఒక అగ్రికల్చర్ ఆఫీసర్ పెట్టుకున్నాం. వ్యవసాయ శాఖకు అనుబంధంగా ఉండే శాఖలు లేదా ఉత్పత్తినిచ్చే కార్యక్రమాలు, వీటన్నిటిపైన కూడా మనం అవగాహన కల్పించాలి. నేను మొన్న ఒక ఆర్టికల్ చూశాను. ఒక ఎన్ఆర్ఐ అమెరికాలో 10 సంవత్సరాల నుండి అమెరికాలో ఉండడం ఇష్టం లేక నా గ్రామానికి వెళ్ళి వ్యవసాయం చేసుకుంటానని వచ్చి, కానీ 10 ఎకరాల భూమి ఉంటే ఆ 10 ఎకరాల భూమిలో ఒక 25 ఆవులు, ఒక 100 పొట్టేలు, 100 పొట్టేలు పెంచాడు అంతే. ఒక 25 ఆవులు, 100 పొట్టేలు. ఆ 100 పొట్టేలు ఏంటి, పొట్టేళ్ల పరిస్థితి ఏంటి అంటే అవి 6 నెలలకు ఒకసారి వాటిని అమ్మేస్తుంటారు. ఒక్కొక్క బ్యాచ్ 6 నెలల సమయం తీసుకుంటుంది. అది ఎదగడానికి, వాటిని అమ్ముకోవడానికి వీలుగా 6 నెలల సమయం తీసుకుంటారు. అట్లా ఒక్కొక్క బ్యాచ్ని 6 నెలలకు ఒకసారి అమ్ముకుంటూ, ప్రతిరోజు పాలు అమ్ముకుంటూ నెలకు అన్ని ఖర్చులు 3 లక్షల రూపాయలు సంపాదిస్తున్నాడు. కెన్ యూ ఇమాజిన్ దట్? మనం అందరం ఆలోచించాలి. ఆయనకున్నది 10 ఎకరాలు. ఆ 10 ఎకరాలలో ఆ పొలంలోనే గడ్డి పెంచుకుంటున్నాడు, ఆ పొలంలోనే పొట్టేళ్లను పెంచుకుంటున్నాడు. కాకపోతే కొంత ఫీడ్ బయట నుంచి తీసుకొచ్చి పెట్టి రోజు బ్రహ్మాండంగా పనిచేస్తూ ఒక 6గురికి తన ఫామ్లో పనిచేసడానికి అవకాశం కల్పించి వాళ్ళ జీతాలు ఇచ్చుకుంటూ 3 లక్షలు నెలకు సంపాదిస్తున్నాడు. కాబట్టి కొంచెం మనం కష్టపడితే, కొంత ఇన్నోవేటివ్గా ఆలోచిస్తే వ్యవసాయం తప్పకుండా పండుగ అయిందని చెప్పడం నాకు సందేహం లేదు. అటువైపు రైతులను మోటివేట్ చేయవలసిన బాధ్యత ప్రభుత్వాలపైన ఉన్నది. అన్ఫార్చునేట్గా ఆ పని చేయడం లేదు. ఏదో మొక్కుబడిగా కార్యక్రమాలు చేస్తున్నాం పోతున్నామే తప్ప, విత్ ఆల్ కమిట్మెంట్, విత్ ఆల్ డెడికేషన్ అండ్ విత్ ఆల్ ఇన్వాల్వ్మెంట్ ప్రభుత్వాలు రైతులకు సహాయం చేయడం లేదు, లేదా గైడ్ చేయడం లేదు. దీనిపైన మనం ప్రత్యేకమైన దృష్టి పెట్టవలసిన అవసరం ఉంది. ఇవాళ జనగామ జిల్లా ఒకప్పుడు తీవ్రమైన కరువు పరిస్థితులు ఉండే జిల్లా. థ్యాంక్స్ టు దేవాదుల ఇప్పుడు కొంచెం నీళ్ళు వస్తున్నాయి, వ్యవసాయం చేసుకుంటున్నారు, బ్రహ్మాండంగా వరి సాగు చేసుకుంటున్నారు. ఇప్పుడు ఇబ్బందులలో ఉన్నాం. ఇబ్బందులలో ఉన్నప్పుడు ఆరుతడి పంటలు, ప్రధానంగా పత్తి కానీ, మొక్కజొన్న కానీ, కందులు కానీ, పెసలు కానీ, లేదా పల్లి కానీ, ఇంకా ఇతరత్ర మొక్కజొన్న కానీ, ఇలాంటి ఏం వేసుకుంటే బాగుంటుందో ఆలోచించి రైతులు వేసుకోమని చెప్పాలి. నాకు తెలిసి ఖరీఫ్కు సంబంధించిన ఆ టైం, ఆ షెడ్యూల్, ఆ అదనం ఇంకా దాటిపోలేదని నా అభిప్రాయం. మనము ఈ ఖరీఫ్ను ఆగస్టు 31 వరకు కూడా ఈ ఖరీఫ్ ఉంటుందని అనుకోవాలి. కాకపోతే పెద్ద పెద్ద వర్షాలు వస్తాయి, బ్రహ్మాండంగా రిజర్వాయర్లు నీళ్ళు ఉంటాయి అని వరి సాగు పోతే ఇబ్బంది పడతాం. అలా కాకుండా
పత్తినో, మొక్కజొన్ననో, పల్లినో, కందులనో, పెసలనో ఇప్పుడు మన విత్తనాలు ఇక్కడ చూపిస్తున్నారు బ్రహ్మాండంగా. ఆ విత్తనాలను కనుక వేసుకుంటే తప్పకుండా రైతు ఆర్థికంగా నిలదొక్కునే అవకాశం ఉంటుంది, రైతుకు లాభసాటిగా ఉంటుంది. పామ్ ఆయిల్ కనుక వెళ్తే యాక్చువల్గా ఆ వర్డ్ ఆయిల్ ఫామ్ అని అలా పామ్ ఆయిల్ అన్నారు, విచ్ ఇస్ కరెక్ట్? ఆయిల్ ఫామ్. ఆయిల్ ఫామ్ కనుక వెళ్తే లాభసాటిగా ఉంటుందని చెప్పారు సెరికల్చర్ వాళ్ళు కూడా. ఆ లాభసాటిగా ఉన్న పరిస్థితులలో వరుసగా అది కాపుకు వచ్చేంత వరకు కూడా ప్రభుత్వం సబ్సిడీ ఇస్తున్నారు. ఆ సబ్సిడీని ఉపయోగించుకొని మనము ఆయిల్ ఫామ్ వైపు కనుక వెళ్తే తప్పకుండా మంచి ఫలితాలు వస్తాయి. దయచేసి రైతులందరూ కూడా ఆలోచించాలని చెప్పి నేను ఈ సందర్భంగా కోరుతున్నాను. ఒకవైపు రాష్ట్రంలో కరువు పరిస్థితులు ఉంటే, తీవ్రమైన వర్షాభావ పరిస్థితులు ఉంటే, వరి సాగు చేసుకోవడానికి అనుకూలమైన వాతావరణం లేని పరిస్థితులలో, సాగునీరు లేని పరిస్థితులలో రాష్ట్రంలో కొన్ని రాజకీయ పార్టీలు ప్రస్తుత కరువు పరిస్థితులను రాజకీయం చేసే ప్రయత్నం చేస్తున్నాయి. గోదావరిలో నీళ్లు పోతున్నాయి, ఆ నీళ్లు తెలంగాణకి ఇవ్వచ్చు కదా అంటాడు. ఇలాంటి సాంకేతిక పరమైన అవగాహన లేని ఈ మిడిమిడి జ్ఞానంతోనే కాళేశ్వరం కట్టారు కాబట్టి 1,00,000 కోట్లు ఖర్చు పెట్టినా ఆ కాళేశ్వరం, ఆ మేడిగడ్డ ఈరోజు ఉపయోగానికి రాకుండా పోయింది. మనం మాట్లాడేటప్పుడు బాధ్యతతో మాట్లాడాలి. ఇవాళ మేడిగడ్డ పైన కన్నెపల్లి ఉన్నది, కన్నెపల్లి నుంచి వాటర్ పంపు చేయవచ్చు కదా అంటారు. కన్నెపల్లి నుంచి వాటర్ను పంపు చేస్తే ఎక్కడికి తీసుకుపోవాలి? దాన్ని అన్నారం తీసుకుపోవాలి, అన్నారం బ్యారేజ్కి తీసుకుపోవాలి. అక్కడ నుంచి సుందిల బ్యారేజ్ క్లిక్ చేయాలి, సుందిల బ్యారేజ్ నుంచి ఎల్లంపల్లి బ్యారేజ్ క్లిక్ చేయాలి. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు ఒక మాట స్పష్టంగా చెప్పారు, మేడిగడ్డ కుంగిపోయింది, దాంట్లో నీటిని నిల్వ చేయడానికి అవకాశం లేదు అని చెప్పారు. రెండవది ఏం చెప్పారు? అన్నారం సుందిల బ్యారేజ్ యొక్క ఫౌండేషన్స్ కూడా సేఫ్గా లేవు, నీటిని నిల్వ చేస్తే ప్రమాదము ఉన్నది. కాబట్టి పూర్తి పరీక్షల తర్వాతనే, డీటెయిల్డ్ ఇన్వెస్టిగేషన్ జరిగిన తర్వాతనే నీటిని నిల్వ చేయాలా లేదా అనేది చెప్తాము. అప్పటి వరకు మీరు నీటిని చేయొద్దని వాళ్ళు చెప్తున్నారు. సెంట్రల్ వాటర్ కమిషన్, కేంద్ర జలసంఘం లేదా నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ, ఇవి భారతదేశంలో స్టాట్యుటరీ బాడీస్. ఇవన్నీ కూడా ఒక యాక్ట్ ద్వారా ఏర్పడిన సంస్థలు. నిపుణులు ఉంటారు దీంట్లో. ఆ నిపుణుల సలహాలు రాష్ట్ర ప్రభుత్వాలు పాటించాలి. అది కూడా మీరు పాటించవలసిన అవసరం లేదు, ఎవరిని అడగవలసిన అవసరం లేదు. గోదావరిలో కిందికి నీళ్ళు పోతున్నాయి, మీరు ఎత్తిపోయండి అంటారు. ఇంత మూర్ఖంగా మాట్లాడే బాధ్యత లేని రాజకీయ పార్టీలను మనం తెలంగాణలోనే చూస్తున్నాం. కానీ వాళ్ళ దేవాదుల ప్రాజెక్ట్ ఉన్నది. ఉమ్మడి వరంగల్ జిల్లాకు దేవాదుల ప్రాజెక్టు ఒక వర ప్రధాని. ఆ దేవాదుల ప్రాజెక్టు ద్వారా మన జనగామ జిల్లాలో, మన శ్రేష్ఠగన్పూడి నియోజకవర్గంలో రిజర్వాయర్లను నింపుకొని రైతులకు ఆరుతడి పంటలకు సాగునందించే ప్రయత్నం చేస్తున్నాం. ఈరోజు ఉదయమే ధర్మసాగర్ రిజర్వాయర్ నుండి దక్షిణ కాలువకు, ఉత్తర కాలువకు నీటిని విడుదల చేశాం. ధర్మసాగర్ నుంచి గుల్లసాగరము పైప్ లైన్ కూడా ఇవాళ నీటిని విడుదల చేశాం. ఒక వారం రోజుల లోపల మ్యాక్సిమం ఆగస్టు 1 నుండి కొంచెం గన్పూర్ రిజర్వాయర్లో లెవెల్స్ పెరిగిన తర్వాత, అశ్రావుపల్లిలో రిజర్వాయర్లో లెవెల్స్ పెరిగిన తర్వాత, గన్పూర్ రిజర్వాయర్ నుండి అశ్రావుపల్లి రిజర్వాయర్ నుంచి కూడా పంట కాలాల ద్వారా ఆరుతడి పంటలకు నీరు ఇవ్వాలని ఆలోచన చేస్తున్నాం. మీరు వరి సాగు చేయొద్దని నేను అనడం లేదు. వరి సాగు చేయడం ద్వారా ఒక 4 నెలలు వరికి నీరిచ్చే పరిస్థితులలో మనం లేనప్పుడు, మధ్యలో సాగునీరు అందక వరి ఎండిపోతే తీవ్రంగా రైతు నష్టపోతాడు. కాబట్టి ఆరుతడి పంటల ద్వారా, అది కూడా ఆన్ అండ్ ఆఫ్ సిస్టమ్ ద్వారా ఉన్న కొద్ది నీటిని కనుక జాగ్రత్తగా మనం వాడుకుంటే తప్పకుండా మీ పంటలను కాపాడుకోగలుగుతారు అనేది నా ఉద్దేశం. కాబట్టి జనగామ జిల్లాలో ఉన్న రైతాంగానికి నేను ప్రత్యేకంగా విజ్ఞప్తి చేసేది, మీ శ్రేయోభిలాషిగా, రైతు పక్షపాతిగా,
వీలైనంత మేరకు ఆరుతడి పంటలు వేయండి. ఆరుతడి పంటలకు కూడా ఆన్ అండ్ ఆఫ్ సిస్టంలో నీటిని వినియోగించండి. అలా మీరు చేస్తే దేవాలయాల ద్వారా మీకు మీ భూములకు నీరిచ్చే బాధ్యత ప్రభుత్వాన్ని అని చెప్పి నేను ఈ సందర్భంగా సవినయంగా తెలియజేస్తాను. అసలు వాన అనేది ఉండదు. ఇట్లాంటి పరిస్థితుల్లో రసం పీల్చే పురుగుల ఉధృతి చాలా ఉంటుంది. అయితే ఈ ఉధృతి రాకముందు వచ్చిన వెంటనే కూడా నీమ్ ఆయిల్ అని అజారిటెక్టిన్ అని దొరుకుతుంది మనకి మార్కెట్ లో. అది ఏమీ కాదు, లైక్ మంచి మనం ఒక లీటర్ కి 5 మిల్లీలీటర్లు మనం కలుపుకొని మంచిగా పిచికారీ చేసుకోవచ్చు. అది ఏ పంటలోనైనా పిచికారీ చేసుకోవచ్చు. అజారిటెక్టిన్ రాసుకోండి. అయితే ఉధృతి కనుక ఎక్కువ అయింది అనుకోండి, అప్పుడు ఉలాలాన్ దొరుకుతుంది, క్లోనిక్ టాబ్లెట్, అది కూడా మనం స్ప్రే పిచికారీ చేసుకోవచ్చు. రైతుల ఒకవేళ విత్తన శుద్ధి కనుక వెళ్ళాలనుకున్న వాళ్ళు ఈ పురుగులకి ఇమిడాక్లోప్రిడ్ గౌచ్ అనేది దొరుకుతుంది. మీ అందరికీ తెలిసిందే గౌచ్. దాంతో విత్తన శుద్ధి చేసుకోండి ముందుగా. గౌచ్తో చేసుకున్న తర్వాత ఈ పప్పు దినుసుల్లోకి మనము రైజోబియం కల్చర్ అంటే బయో కంట్రోల్ ఏజెంట్, జీవ పదార్థం ఒకటి మనకి దొరుకుతుంది మార్కెట్ లో. ఆ రైజోబియం కల్చర్ తో కనుక మనము విత్తన శుద్ధి చేసుకున్నట్టయితే మనకి వేర్లు అనేది బాగా గట్టిగా వస్తాయి. మనము యూరియా వేయకపోయినా కూడా ఈ వేర్లకి నేలలో నుంచి నత్రజని తీసుకునే శక్తి వస్తుంది. అట్లానే మొక్క కూడా గట్టి పడుతుంది. దాంతో పాటుగా పురుగులు తెగుళ్ళు ఏదున్నా కానీ తట్టుకునే శక్తి అనేది ఉంటుంది. మనకి సాయిల్ లో తేమ తక్కువగా ఉన్నా కూడా మనం రైజోబియం కల్చర్ తో కనుక మనము విత్తనాలను ట్రీట్ చేసినట్టయితే కనుక మనకి దిగుబడి అనేది వస్తుంది, ఎంతో కొంత దిగుబడి వస్తుంది. సో రైజోబియం కల్చర్ ఒకటి విత్తన శుద్ధి చేసుకోండి. 200 గ్రాముల ప్యాకెట్లు దొరుకుతాయి మనకి. 1 కిలో విత్తనానికి సరిపోతుంది. ఇది ఎట్లా అంటే 200 గ్రాముల రైజోబియం ని మనము బెల్లం పాకం, ఒక 150 నుంచి 200 మిల్లీలీటర్ల బెల్లం పాకంలో ఈ కల్చర్ ని కలుపుకొని మంచిగా కలిపిన తర్వాత 1 కిలో విత్తనాన్ని ఈ పాకంలో వేసి 20 నిమిషాలు నానబెట్టాలి. నానబెట్టిన తర్వాత మనము ఇమ్మీడియట్లీ విత్తుకోవచ్చు. రైతులు ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, ఒక్కసారి మనము రైజోబియం కల్చర్ తో ట్రీట్ చేస్తాము విత్తనాలని అంటే వెంటనే మనం సోయింగ్ ఆ రోజు మనము సోయింగ్ చేసేయాల్సిందే, దాన్ని డిలే చేయడానికి లేదు. అదే మనము గౌచ్ అన్నాం కదా, పురుగు మందుతో కూడా విత్తన శుద్ధి చేసుకోవాలి అని. ఆ గౌచ్ తో చేసినట్లయితే మనకి కొన్ని గంటల టైం అంటూ ఉంటుంది.